భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హన్మకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు సిపిఐ నేతలు. స్థానిక 1000 స్తంభాల దేవాలయం నుండి అంబేద్కర్ విగ్రహం ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భూమి కోసం, భుక్తి కోసం, సామాజిక న్యాయం కోసం అణగారిన వర్గాల ఆశయాల సాధనకు నిరంతరం సిపిఐ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తకెలపల్లి శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు నేతలు. ఈ దేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంగా శత జయంతి ఉత్సవాలను భారతదేశ వ్యాప్తంగా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ దేశం లోపల సమసమాజం రావాలని చెప్పి, పేదవాడి రాజ్యం రావాలని చెప్పి, దున్నేవాడికే భూమి కావాలని చెప్పి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 లోపల ఈ దేశంలో పుట్టింది. 100 సంవత్సరాలుగా ఈ దేశం లోపల అనేక ఉద్యమాలు చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. దున్నేవాడికే భూమి కావాలని చెప్పి, బ్యాంకులు ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి, సంస్థలన్నీ కూడా, ఫ్యాక్టరీలన్నీ కూడా, పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి, ఈ దేశంలో పుట్టినటువంటి విద్యార్థులకు, పిల్లలకు ఉచితంగా విద్య కావాలని చెప్పి, ఈ దేశంలో పుట్టినటువంటి యువకులకు ఉద్యోగాలు రావాలని చెప్పి అనేక సమస్యల మీద పోరాటం చేసి ప్రజల హక్కులను సాధించి పెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ.